మొత్తానికి మన బుజ్జితలకి పేరు పెట్టేసాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న వీడియో అయితే మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు మన దొంగ బండకి నామకరణం చేయబోతున్నాం. అందుకనే దానికి నీట్గా స్నానం చేయించేసి డాబాపైకి తీసుకెళ్లి బాగా తుడిచేశాను. దీనికి పేరు పెట్టడానికి ఒక పంతులు కూడా అరేంజ్ చేశాను. పంతులు గారికి ఫోన్ చేస్తేనేమో రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఈ లోపు మొత్తాన్ని అరేంజ్ చేసి ఉంచమన్నారు. ఆయన చెప్పినట్టు మొత్తాన్ని తీసుకుని వచ్చేసాను. మా ఇంటి పక్కన మా పిన్ని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చిన్న పాప ఉంటుంది. ఆ పాప జబ్బ తీసుకొచ్చి మన బుడ్డదానికి తొడిగేసాను. చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారు కదా. ఈ లోపు మా పంతులు గారు వచ్చేసారు. మీరు నిజమైన పంతులు అనుకున్నారు కదా, లేదు మా భీమగొండ పంతుల్లో రెడీ చేసాం. ఫస్ట్ మా పంతులు గారు కుక్కకి నామకరణం చేయనన్నారు. ఆ తర్వాత కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తా ఉంటే అప్పుడు ఒప్పుకున్నారు. కాసేపటి తర్వాత పంతులు గారు సీరియస్ గా మంత్రాలు చదవడం మొదలు పెట్టారు. పూజలు బాగా ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఆకుతో నీళ్ళు తీసి తలపైన పెట్టమంటే నేను ఇంకా పంతులు తలపైన పెట్టమంటున్నాడు అనుకుని పెట్టాను. వెంటనే సీరియస్ అయిపోయి మన బుజ్జితలు తలపైన పెట్టమంటున్నాడు అంట. నాకు అర్థం కాదు. మళ్ళీ ఆకుతో కొంచెం నీళ్ళు తీసుకుని బుడ్డదాని తలపైన రాసి ఇప్పుడు మనం ఆఖరి ఘట్టంకి వచ్చేసాం. ఫస్ట్ బియ్యలో ఓం రాసుకుని ఆ తర్వాత బుజ్జితల పేరు రాసాను. దీనికి పెట్టిన పేరు వచ్చేసి నేను పెట్టిన సెకండ్ వీడియోలో ఎక్కువగా ఈనేమే సెలెక్ట్ చేశారు. నేమ్ కూడా సింపుల్ గా బాగున్నదని చెప్పి ఈనేమే సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత మన బుజ్జితల చెవులో రియో 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 అని 3 సార్లు పిలిచేశాను. ఈ రోజు నుంచి దీని పేరు వచ్చేసి రియో. అంతా మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. మీరు ఫ్రీగా ఉంటే వెళ్ళి చూసేయండి. సరే, మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.